ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పుడంతా కొత్త పవనాలు సందడి. ఎన్నికల ఫలితాలు వచ్చినాటి నుండి రాష్ట్ర రాజకీయాలు ఒక ఉలికిపాటుకు లోనయ్యాయి. ఓటమితో కుదేలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాల అసంతృప్తులు మెల్లగా బయటకు వస్తున్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ అనుమానాలకు పటాపంచలు చేస్తూ లేదా వాటిని మరింత బలాన్ని చేకూరుస్తూ ఒక సంచలన నిర్ణయం వైపు వైఎస్ఆర్సీపీ ఫైర్బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని అడుగులు వేస్తున్నారనే ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్రమంతటా తీవ్ర చర్చకు దారితీశాయి. వైఎస్ఆర్సీపీ ఆయన నిజంగానే గుడ్ బై చెప్పబోతున్నారా? ఓటమికి జీర్ణించుకోలేక, భవిష్యత్తుపై స్పష్టత లేక ఒకరోజు వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చేలా ఆయన సంచలన నిర్ణయం తీసుకుంటున్నారేమో వార్తలు ఇంత నిజం ఉంది. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో కొడాలి నాని వైఎస్ఆర్సీపీకి ఒక కంచుకోట లాంటివాడు. ప్రతిపక్షాలపై ఆటల తోటలతో విరుచుకుపడే ఆయన వాగ్దాటి పార్టీకి ఎంత ప్రచారాన్ని ఇచ్చింది. కష్టకాలంలోనూ జగన్మోహన్ రెడ్డికి అంత విధేయతను నమ్మిన బంటుగా నిలిచిన నాయకుడు అయినా అట్లాంటి వ్యక్తి పార్టీ దారుణ పరాజయాన్ని చవిచూసిన తర్వాత పునఃపళంగా పార్టీని వీడి ఆలోచన చేయడం అనేది రాజకీయ పరిస్థితులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ పరాజయం తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ ఓటమికి కారణాలు అన్వేషిస్తున్న సమయంలో కొంతమంది నాయకులు దూకుడు మాట తీరు కూడా ప్రతికూలంగా మారాయనే అంతర్గత విమర్శలు నానిపై పరోక్షంగా ప్రభావం చూపాయని గుసగుసలు వినపడుతున్నాయి. ఇక అధికారంలో లేకపోవడంతో, మంత్రి పదవి పోవడంతో గతంలో ఉన్న ప్రాధాన్యత తగ్గింది. తన సొంత నియోజకవర్గం గుడివాడలోనూ పరిస్థితులు చేయిదాటుతున్నాయనే భావన ఆయనలో కలిగినట్లు తెలుస్తుంది. అందుకే ఈ ప్రతికూల వాతావరణం నుండి బయటపడడానికి, తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజకీయాల్లో విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన నాని ఈ నిర్ణయం తీసుకోవడానికి బహుశా జగన్ వైఖరే కారణంగా ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓటమి తరువాత జగన్ తీసుకుంటున్న నిర్ణయం, పార్టీలో కొత్తగా వస్తున్న మార్పులు, కొందరు సీనియర్లను పక్కన పెట్టే ప్రయత్నం వంటి అంశాలు నానిలో అసంతృప్తిని పెంచాయనేది రాజకీయ వర్గాలు మాట. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక మాజీ మిత్రుడి వైపు దృష్టి సారిస్తున్నారని, ఇప్పటికే ప్రతిపక్ష కూటమిలో కీలక నేతలతో సంప్రదింపులు జరిపారని ఊహాగానాలు హల్చల్ చేస్తున్నాయి. నాని గనుక వైఎస్ఆర్సీపీని వీడితే అది కేవలం ఒక నాయకుడి నిష్క్రమణ మాత్రమే కాదు, వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత మరింతగా బలహీనపడుతుందనే ఆ సందేహాన్ని ప్రజలకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. ఆయన నిష్క్రమణ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో మరింత నీరసాన్ని నింపుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇది అతిపెద్ద షాక్ అవుతుంది. వ్యక్తిగత విధేయతకు మారుపేరుగా చెప్పుకునే ఒక నాయకుడే పార్టీకి గుడ్ బై చెబితే మిగతా వారికి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉదయించింది. కొడాలి నాని రాబోయే నిర్ణయాలపై ఇంకో అధికారిక ప్రకటన వెలువడినప్పటికీ ఆయన సన్నిహితులు, రాజకీయ అనుచరులు మాత్రం ఈ మార్పు అనివార్యమని నమ్ముతున్నారు. ఆయన తన రాజకీయ లేఖను జగన్మోహన్ రెడ్డికి పంపిన తర్వాతే బయటకు ప్రపంచానికి వెల్లడించాలని చూస్తున్నారనే వాదన కూడా ఉంది. ఒకవేళ నాని తెలుగుదేశం లేదా జనసేన వైపు మొగ్గు చూపితే కృష్ణా జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయి. గుడివాడలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కోలుకోలేని దెబ్బ తినట్లే అవుతుంది. ఏది ఏమైనా కొడాలి నాని తీసుకోబోయే ఈ సంచలన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. రాబోయే గంటల్లో ఈ ఊహాగానాలకు తెరపడే అవకాశం ఉంది.